చాలామంది క్లినిక్కి కాక్సిడియా లేదా కాక్సాల్జియా అంటారు, తోకబోను నొప్పితో వస్తారనమాట. ఎక్కువగా పడిపోయినప్పుడు ఎవరైనా అంటే వి షేప్లో పడ్డారనుకోండి, ఇలాగా వి షేప్లో పడితే కరెక్ట్గా ఈ కాకెక్స్, ఈ తోకబోన్ ఉంది కదా, ఈ తోకబోన్ మీద ప్రెషర్ పడేటట్టు పడతారనమాట. నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, సిపిఐ వర్కరు. ఆవిడ ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని ఇలా బండి ఎక్కిస్తుంటే చెయ్యి జారిపోయింది. జారిపోతే ఆవిడ కరెక్ట్గా అంటే కాకెక్స్ మీద పడ్డారనమాట. అప్పటి నుంచి ఆవిడకి పెయిన్ తగ్గకపోతే ట్రీట్మెంట్ చేశాము. సో అలా పడిపోయినప్పుడు, అలా ట్రామా ఉన్నప్పుడు కానీ, ఒకే సాఫ్ట్ సర్ఫేస్ కాకుండా లాంగ్ అవర్స్ హార్డ్ సర్ఫేస్ మీద కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఈ మధ్య గిగ్ వర్కర్స్ ఎక్కువ వస్తున్నారు. అలా గిగ్ వర్కర్స్ అంటే మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు కానీ, జొమాటో, స్విగ్గీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది బైక్ మీద వైడ్ సీట్ కాకుండా షార్ట్ సీట్ ఉండేటటువంటి బైక్స్ మీద అవర్స్ టుగెదర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ బటక్స్ ఓపెన్ అయ్యి కాకెక్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఈ కాక్సిడియాతో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో మీకు ముందుకు కాకుండా ఇలా వెనక్కి లీన్ అయి కూర్చున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద ఇలా కూర్చుంటే మీకు కాకెక్స్ మీద పడదు, ఇలా వెనక్కి లీన్ అయినప్పుడు కాకెక్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుందన్నమాట. సో మీకు బంప్ ఉన్నప్పుడు ముందుకు లీన్ అవ్వలేరు కాబట్టి వాళ్ళు వెనక్కి లీన్ అయి కూర్చుంటూ ఉంటే పాపం ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కూడా ఎక్కువ మంది ఈ కాక్సిడియాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలంటే ఫస్ట్ దీని మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా కూర్చునేటప్పుడు సాఫ్ట్ కుషన్ వేసుకుని, చాలామంది వెజ్ పిల్లో కానీ లేకపోతే రింగ్ పిల్లో కానీ వాడమని చెప్పి, ఇలాంటి ఒక చిన్న పిల్లో తీసుకుని మీరు ఇలా మీ సీట్ మీద వేసుకొని, మీ సీట్ అయితే సీటు, బైక్ అయినా బైక్, ఎక్కడ కూర్చున్నా అక్కడ మీరు థైస్ మీద కూర్చోవాలి. ఇలా మీ సీట్ వెనకాల కాకెక్స్ గాల్లో ఉండాలన్నమాట. ఇలా ఉంటే చాలా వరకు సరిపోతుంది. మీరు వెజ్ పిల్లోస్, రింగ్ పిల్లోస్ కన్నా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా ముందుకే లీన్ అవ్వాలి తప్ప వెనక్కి లీన్ అయి కూర్చోకూడదు. ఓకే. అండ్ ఐసింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఐసింగ్ 3 times a day 5 minutes అలా ఉంచి చల్లగా అయ్యాక తీసేస్తూ ఉండాలన్నమాట. ఎక్కువసేపు ఉంచకూడదు. ఐసింగ్ బాగా పనిచేస్తుంది. దాంతోపాటు అప్పటికీ తగ్గకపోతే మేము ఫిజియోథెరపీ చేస్తాం అనమాట. యానల్ రూట్లో ఫింగర్ పెట్టి ఈ కాకెక్స్ని ఇలా మొబిలైజ్ చేస్తాము. మొబిలైజ్ చేయడం వలన, దాంతోపాటు అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ లాంటి మొడాలిటీస్ ఇవ్వడం వలన నొప్పి బాగా తగ్గుతుంది. సో అప్పటికి తగ్గకపోతే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇక్కడ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు అన్నమాట. చాలా రేర్ కండిషన్స్లో క్యాన్సర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఎవరైనా ట్యూమర్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్ తగ్గకపోయినా ఈ బోన్ని, కాకెక్స్ బోన్ని తీసేస్తారు కూడా అన్నమాట. సో ఇది చాలా రేర్ కండిషన్స్లో జరుగుతుంది. సో ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.